Hi friends, I Robinson. Welcome to our YouTube channel Starscience Robinson. Let's get into topic. ఈ రోజు టాపిక్ ఏంటంటే వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్. సో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే అబ్నార్మల్ ఓపెనింగ్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ సెంటర్లో ఉండే ఆ సెప్టంలో ఒక ఓపెనింగ్ ఉండడం వల్ల మనకి ఈ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి వెంట్రిక్యులర్ సెప్టంలో ఓపెనింగ్ అయితే ఉంటుందో సో మనకి లెఫ్ట్ వెంట్రికల్స్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి మనకి రైట్ వెంట్రికల్స్కి బ్లడ్ అనేది షంట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే షంటింగ్ ఆఫ్ బ్లడ్ అనేది మనకి రైట్ వెంట్రికల్స్కి ఉంటాయో మనం ఒక లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి వచ్చిన బ్లడ్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫోర్స్ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రైట్ వెంట్రికల్స్కి వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఏట్రియం రైట్ ఏట్రియం నుంచి వచ్చిన బ్లడ్తో పాటు లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి వచ్చిన బ్లడ్ అనేవి రైట్ వెంట్రికల్స్లో ఉండడం వల్ల ఎక్కువ ప్రెషర్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ మనకి పల్మనరీ ఆర్టరీలో కూడా వెళ్తుంది. సో దీని ద్వారా మనకి పల్మనరీ ఆర్టరీలో కూడా ప్రెషర్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్లో ఈ ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి పెరి మెంబ్రేనియస్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇది మనకి మ్యాక్సిమం పైన మనకి ఈ ఓపెనింగ్ అయితే మనకి వెంట్రిక్యులర్ సెప్టంలో ఉంటుంది. సో ఇలాంటి ఒక ఎఫెక్ట్ ఉండేవాళ్ళు 80%. నెక్స్ట్ రెండో టైప్ ఏంటంటే మస్కులర్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అనమాట. ఇది మనం ఒక వెంట్రిక్యులర్ సెప్టంలో కింద భాగంలో మనకి ఈ ఒక ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో ఇది 20% అయితే ఉంటుందని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అన్నప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఈ ప్లేస్ అంటే మనకి కింద ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో సో ఆ ఒక భాగం దగ్గర మనం ఏమంటున్నాం అంటే మస్కులర్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అని చెప్తున్నాము. సో ఇది 20% అని మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ టైప్ చూసుకుంటే కనుక సో పెరి మెంబ్రేనియస్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అనమాట. సో ఇది మనకి పైన మనకి ఉంటుంది వాస్ట్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే చాలా తిన్నగా అయిపోయి ఇక్కడ మనకి ఓపెనింగ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది 80% మందికి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్తో ఎఫెక్ట్ అవుతున్న ఒక పేషెంట్లో ఎక్కడి నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అనేది హార్ట్లో మనం ఇప్పుడు చూడబోతున్నాం. డిఫరెన్స్ ఏంటనేది మనం ఇక్కడ నార్మల్ హార్ట్కి అండ్ ఈ ఒక వెంట్రిక్యులర్ సెప్టల్ హార్ట్కి చూడబోతున్నాం. సో లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్స్కి వెళ్తూ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి ఆ హోల్ నుంచి మనకి రైట్ వెంట్రికల్స్కి వెళ్ళి అక్కడి నుంచి పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ప్రెషర్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు నేను వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్లో చూపిస్తున్నాను. సో ఈ ఒక ఫేజ్లో ఎక్కువ బ్లడ్ అనేది మనకి వెళ్తూ ఉంటుంది. సో ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి రైట్ వెంట్రికల్స్కి ఈ ఒక ఫోర్స్ ఎందుకంటే మనకి లెఫ్ట్ వెంట్రికల్స్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళే ఒక ఫోర్స్ ఆఫ్ బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి రైట్ వెంట్రికల్స్కి వెళ్తుంది కదా. సో అప్పుడు దాన్ని ఏమంటారంటే హాలో సిస్టోలిక్ మర్మర్ అంటారు. సో మనకి బ్లడ్ దీంతో పాటు రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్స్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనకి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళి అక్కడ తర్వాత లంగ్స్కి వెళ్తుంది అనమాట. సో ప్రెషర్ అనేవి ఇప్పుడు మనకి రైట్ వెంట్రికల్ నుంచి తర్వాత పల్మనరీ ఆర్టరీకి ఎక్కువ ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎందుకు క్రియేట్ అవుతుందని చూస్తే కనుక మనకి వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ వల్ల మనకి లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి రైట్ వెంట్రికల్స్కి ఎక్స్ట్రా బ్లడ్ అనేది మనకి ఇక్కడ నార్మల్ హార్ట్లో లేనిది ఇక్కడ మనకి వస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం మనకి రైట్ ఏట్రియం నుంచి కూడా మనకి బ్లడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకి ప్రెషర్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ బ్లడ్ ఏదైతే మనకి రైట్ ఏట్రియం నుంచి వస్తుందో అది కూడా సమ్ టైమ్స్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు అయోటా అట్ ద సేమ్ టైం లెఫ్ట్ వెంట్రికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో ఎందుకంటే మనకి ఇక్కడ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి సో వెంట్రిక్యులర్ సెప్టంలో హోల్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకి బ్లడ్ అయితే పాస్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఇట్ స్టార్ సైన్స్.